వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఏపీఎస్ఎల్ పిఆర్బి పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి అందరూ కూడా ప్రిపేర్ అవుతున్నారు. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనం ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాము. అందులో చాలామంది కొన్ని అపోహలు అయితే రైజ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే అసలు మేము చదవలేకపోతున్నాము, ఎవరో న్యూస్ స్ప్రెడ్ చేశారు, ఇది ఎంతవరకు నిజమని చెప్పేసి ఇలా కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. అంటే అసలు ఈ పోస్టులు అనేవి జెన్యూన్గా వస్తాయా రావా, అసలు ఇందులో నిజమెంత ఉంది, ఏదో ఇన్స్టిట్యూట్స్ ఏదో మాట్లాడేది ప్రభుత్వంతో వాళ్ళే తీసుకుంటున్నారు ఉద్యోగాలు, ఈ రకంగా అయితే చాలామంది బయట అయితే అంటున్నారు. సో ఆ విషయాలపైన మాట్లాడడం కోసమే ఈ వీడియో చేస్తున్నా. అంతకంటే ముందుగా మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఉద్యోగాలు రావాలి అనే ఒక దృఢ సంకల్పంతో మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో అద్భుతమైనటువంటి 15 టెస్టులను అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో వీక్లీ టెస్టులు అనేవి ఈ టెస్టులు మిమ్మల్ని ఖచ్చితంగా విజయ తీరాలకైతే చేర్చడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇంతవరకు జరిగిన అన్ని పరీక్షలను కూడా పరిశీలించి త్వరలో మీరు రాయబోయే మెయిన్స్ని దృష్టిలో పెట్టుకొని టెస్టులను అయితే మేమైతే డిజైన్ చేయడం జరిగింది. చాలా హైజెనిక్గా అయితే ఇవి ఉంటాయి. ఆల్రెడీ చాలామంది రాస్తున్నారు, మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. అత్యంత తక్కువ కాస్ట్కే మనమైతే పెట్టడం జరిగింది. 499 పెట్టినప్పటికీ కూడా చాలామంది అభ్యర్థులు అడగడంతో 199 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. మరొక రోజు ఈ ఆఫర్ను మీ అందరి కోసం అయితే నేను పొడిగించడం జరుగుతుంది. అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. అలాగే మరొక గుడ్ న్యూస్ ఏమిటంటే ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్కి సంబంధించి 30 మార్కులు కరెంట్ అఫైర్స్ వస్తాయండి. ఆ 30కి 30 మనం ఎందుకు సాధించలేము, ఖచ్చితంగా 30కి 30 మనం సాధించాలి అనే ఒక కాన్సెప్ట్తో మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ని కూడా తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. లాంచింగ్ ఆఫర్లో భాగంగా 99 రూపాయలకైతే మీకు ఇవ్వడం జరుగుతుంది. అది ఇంకొక రోజు వరకు అయితే మీ అందరికీ కూడా అందుబాటులో అయితే ఉంచడం జరుగుతుంది. చాలామంది మొదటి 100 మందికి ఇస్తానడంతో 100 మంది కంటే ఎక్కువగానే దీన్ని అయితే పర్చేజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఒక టెస్ట్ కూడా అయిపోయింది. ఈ టెస్ట్లు వచ్చేసి అప్ టు మెయిన్స్ ఆర్ 60 డేస్ అండి. ఏది ముందైతే అంతవరకు అయితే ఉంటాయి ఈ యొక్క ప్రైస్కి. ఆ తరువాత అంటే 60 రోజుల కంటే ముందుగానే మెయిన్స్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. అందుకనే 60 రోజులు లేదా అప్ టు మెయిన్స్ వరకు అని అయితే నేను పెట్టడం జరిగింది. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రతిరోజు తప్పించి రోజు అయితే టెస్ట్ ఉంటుందండి. కంప్లీట్గా 30 మార్కులకు టెస్ట్ ఉంటుంది. 25 నిమిషాల సమయం అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి నెక్స్ట్ మనం ఏం చదవాలి, ఎంతలో ఉన్నాము, మార్క్స్ ఎలాగ వస్తున్నాయి, ఏ విషయాలపైన మనం ఎక్కువగా అవగాహన కల్పించుకోవాలి, ఏ విషయాలను విడిచిపెట్టాలి, అన్ని విషయాలు కూడా ఈ టెస్ట్ రాయడం వలన అయితే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం అసలు కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని డిఫరెంట్ సబ్జెక్ట్స్ని మనం ఎలా డీల్ చేయాలి అంటే ఎకానమీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్తో సంబంధం కలిగే చదవాలి. కాబట్టి వాటిని కూడా నేను కవర్ చేసి ఈ యొక్క టెస్ట్ సిరీస్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో ఇదేంటి అసలు ఈ థంబ్నెయిల్ ఏముంది, ఏం చెప్పాడంటే మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి మీకోసమే నేను ఈ టెస్ట్ సిరీస్ను తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ గురించి ఓ చిరంజీవినో లేదా పవన్ కళ్యాణ్నో నరేంద్ర మోడీనో తీసుకొచ్చి అయితే చెప్పించలేను, మన కోసం మనమే చెప్పుకోవాలనే ఉద్దేశంతోనే నేను చెప్పాను. అయితే అసలు దీనికి సంబంధించి అపోహలు ఏమున్నాయి ఏంటనేది అయితే ఒకసారి నేను మీకు వివరిస్తాను. దయచేసి చెప్తున్న అభ్యర్థులకి వాస్తవానికి ఇది మీకు అవసరమో లేదో నాకు తెలియదు, కానీ ఇలా భయపడి ఎవరైనా ఉంటారు, వాళ్ళ భయాన్ని పోగొట్టే ఉద్దేశమే ఈ యొక్క క్లారిఫికేషను. ఖచ్చితంగా మీరంతా కూడా తెలుసుకోవాలి. చూడండి, ఒక తమ్ముడు అన్న మనం ఎంత కష్టపడ్డా వేస్టు, ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు జాబ్ అండ్ క్వశ్చన్ పేపర్ను కొంటున్నారని అంటున్నారు. ఎస్ఐ ఎగ్జామ్ రిజల్ట్ టైంలో అండ్ ప్రీవియస్ టైంలో కూడా ఇలా జరిగింది, మా అన్న చెప్పాడు, అందుకే ప్రిపరేషన్ చేయడం లేదు ఒక తమ్ముడు. అలాగే మరొక వ్యక్తి, వీళ్ళ నేను తప్పు పట్టట్లేదు, చిన్న క్లారిఫికేషన్, పోస్ట్స్ ఉండవు అంటున్నారు, ఈసారి నిజమెంత నాకు ఏం అర్థం కావట్లేదు, ఎంత చదివినా వేస్ట్ అనిపిస్తుంది, దాని గురించి చెప్పన్నా, పోస్ట్స్ కొనేస్తున్నారా అండ్ ఏదో ఇన్స్టిట్యూట్ వాళ్ళు పేపర్ కొంటున్నారంట, నిజమెంత చెప్పన్నా, ఇన్స్టిట్యూట్ వాళ్ళు పేపర్ కొనడం పక్కానా, పెడితే సివిల్ పోస్ట్స్కి యాస్పిరెంట్స్కి అసలు ఉండవు అంటున్నారు, మనీ ఇచ్చి కొనేస్తారంట ఈసారి అని చెప్పేసి పెట్టడం జరిగింది. సో
వీళ్ళు పెట్టడం వలన వీళ్ళని పొరపాటు నేను అన్ను, ఎవరో స్ప్రెడ్ చేయడం వల్లనే ఇటువంటి కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. వీటి గురించి అయితే చెప్పమని అయితే ఒక తమ్ముడు అడిగాడు. జెన్యున్గా చెప్తాను, నాకు తెలిసింది చెప్తానండి. గుర్తుపెట్టుకోండి, ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఏ ఒక్క కానిస్టేబుల్ పోస్ట్నైనా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి డీజీపీ గారు కూడా కొనలేరండి. చదువు లేని వారికి డీజీపీ గారు కూడా వేయించలేరు. అంత జెన్యున్గా ప్రాసెస్ జరుగుతుంది. ఈవెన్ ఎస్ఐ నోటిఫికేషన్కి సంబంధించి కూడా ఏ విధమైన పొరపాటు జరగలేదు. చదివిన వారికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. ఎవరికైతే ఉద్యోగాలు వచ్చాయో వాళ్ళంతా కూడా జెన్యున్గా చదివారు. సో దయచేసి మీ అందరికీ చెప్తున్నా, మీరు చదివితేనే మీకు ఉద్యోగం వస్తుంది, చదవకపోతే రాదు. ఎవరో అమ్మేస్తున్నారు, ఎవరో కొనేస్తున్నారు అంటే ఇది అమెజాన్లో సరుకులు కాదండి. అమ్మేవాడు ఒకడుంటే కొనేవాడు ఒకడుంటే ప్రభుత్వ ఉద్యోగము ఇప్పుడు మనం 2025లో ఉన్నాము. 2025లో మనకు ఉద్యోగం రావాలంటే ఒకటే మార్గము, అది కూడా స్టేట్కి సంబంధించి ఉద్యోగం రావాలంటే ఒకటే ఒక మార్గము. అది ఏమిటంటే కేవలం హార్డ్ వర్క్ అండి. హార్డ్ వర్క్ చేస్తేనే మీకు ఉద్యోగం వస్తుంది. ఏపీఎస్ఎల్ పిఆర్బికి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ని అనుసరించి మీ ప్రిపరేషన్ ముందుకు సాగించి నెంబర్ ఆఫ్ టైమ్స్ టెస్టులు రాసి మళ్ళీ రివిజన్ చేసి మంచి మార్క్స్ కనుక మీరు తెచ్చుకుంటే మీ ఉద్యోగాన్ని ఎవరు ఆపలేరు. అంతేగాని ఏదో ఇన్స్టిట్యూట్ అంట, లేదా ఏదో అకాడమీ అంట, పోస్టులో ఏకంగా క్వశ్చన్ పేపర్ తెచ్చేస్తుందంట, వాళ్ళకే వస్తాయంట ఉద్యోగాలు అంటే అది ఏమీ కాదండి. కష్టపడుతున్న వారికే వస్తాయి. ఇన్స్టిట్యూట్ వాళ్ళకి రావచ్చు, మరొకరికి రావచ్చు. ఎవరికి వచ్చినా కూడా జెన్యున్గా కష్టపడి మార్కులు తెచ్చిన వారికి మాత్రమే ఉద్యోగం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి అపోహలు ఏమీ నమ్మొద్దండి. ఎవరైనా నేను పేపర్ తెప్పిస్తాను లేదా ఉద్యోగం వేయిస్తాను, 10 లక్షలు కట్టు, 20 లక్షలు కట్టు అంటే ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వద్దండి. ఆ రకంగా వేసేటోడైతే ఇండియాలో కూడా ఇప్పటికిప్పుడు ఎవరూ లేరండి. అందులో ఏపీఎస్ఎల్ పిఆర్బి పోస్ట్ అనేది అసలు జరగదు, అస్సలు ఛాన్స్ లేదు. సో మీరంతా కూడా జెన్యున్గా ప్రిపేర్ అవ్వండి. లేదు ఇంకా చాలామంది ఉంటారు ఇటువంటి అవకాశాలనే క్యాష్ చేసుకుంటారు. మనం ఎంతో కష్టపడి ఉద్యోగం సాధించాలనుకుంటాం. ఒకడు వస్తాడు, అరే వెంకట్రావు లేదా అరే తమ్ముడు నీకు ఉద్యోగం కావాలా అంటాడు. నువ్వు ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దురా, నీకు ఉద్యోగం వస్తేనే నువ్వు కడుదువు, నేను మొత్తం సెట్ చేస్తానురా అంటాడు. ఏం లేదండి, నీకు ఉద్యోగం వస్తే నేను డబ్బులు అడుగుతాడు. నీకు ఉద్యోగం రాకపోతే చాలా కష్టపడ్డాను, ట్రై చేశాను, రాలేదు, ఖర్చులకు ఒక 20-30 వేలు ఇవ్వరా అంటాడు. సో ఇలా మీరు ఎవ్వరూ కావద్దండి. అల్టిమేట్గా మీ డబ్బుల్ని దోచేయడానికి చాలామంది మధ్యవర్తులు అయితే ఇటువంటి ఎలా బ్రతికేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఉద్యోగం వేయిస్తారు. ఎలా వేయిస్తారు? కష్టపడి నువ్వు చదివి మెరిట్ లిస్ట్లో నీ పేరుండి నీకు ఉద్యోగం వస్తే నీకంటే ముందు వాడు రిజల్ట్ చూసి నేనే వేయించానని చెప్పేసి అప్పుడు నీకు చెప్పాను కదా నేనే వేయిస్తాను వస్తే అంటాడు. ఏముంది 500 మందిని నమ్మిస్తాడు. 500 మందిని నమ్మిస్తే అందులో 10 మంది ఖచ్చితంగా చదివే వాళ్ళు ఉంటారు. ఆ 10 మందికి వస్తుంది. ఈ 490 మందికి ఉద్యోగం రాదు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోడు. ఈ 10 మంది దగ్గర 10 లక్షలు తీసుకుంటాడు. ₹1 కోటి అయిపోతుంది. మళ్ళీ నోటిఫికేషన్ వరకు వాడికి ఇంకా తిరిగిలేదు. సో దయచేసి అర్థం చేసుకోండి, ₹1 కూడా ఎవరికి ఇవ్వద్దండి. ఈవెన్ ఏ మాటగా మాట చెప్పాలంటే సీఎం గారు కూడా వేయించలేరండి. అంత పర్ఫెక్ట్గా సిస్టమ్ అయితే ఉంది ఉద్యోగాల విషయంలో. ఈ విషయాన్ని అయితే నేను బలంగా నమ్ముతాను. పార్టీలకి ఇవన్నీ కావడం మనకు సంబంధం లేదు, కానీ ఉద్యోగానికి సంబంధించి మీకు ఉద్యోగం రావాలంటే చదువు ఒకటే మార్గము. ఈ మిగిలి ఉన్న 40-50 రోజుల్ని గరిష్టంగా ఎక్కువ గంటలు ఎవరైతే చదవగలుగుతారో వాళ్ళకే ఉద్యోగం వస్తుంది. అంతేగాని తప్పుదోవ పట్టించే వీడియోస్ కూడా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ కమ్యూనిటీలోనే అన్ని రకాల మనుషులు ఉంటారు. తప్పుదోవ పట్టించే ఉంటాయి. అందులో అవినీతి జరిగిందంటారు, ఇందులో అవినీతి జరిగిందంటారు, లేదా ఉద్యోగాలు ఎవరికి రావు అంటారు, అమ్మేస్తున్నారు అంటారు, మీరు చదవద్దు అంటారు. సో అల్టిమేట్గా లాస్ అయ్యేది మనమే. ఈ 15 అంటే ఈ మిగిలి ఉన్న ఈ కొద్ది రోజులను ఎవరైతే ఈ సోషల్ మీడియా కంప్లీట్గా దూరంగా ఉండి కంప్లీట్ సిలబస్ పైన కంప్లీట్ ప్రిపరేషన్ పైన ఎవరైతే ఫోకస్ చేస్తారో వాళ్ళకే ఉద్యోగం వస్తుంది. దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఈ రకమైన అపోహలతో ఎవరూ ఉండొద్దండి. అందరూ కూడా మంచిగా చదువుకోండి. మీ అందరూ కూడా ప్లేస్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే కనుక ఏపీఎస్ఎల్ పిఆర్బికి సంబంధించి మీకు కావాల్సినటువంటి కంటెంట్ అందుబాటులో ఉంది. నేను యాప్ లింక్ కూడా కామెంట్ బాక్స్లో ఇస్తాను. టెస్టులు కూడా మేము చాలా కష్టపడి తయారు చేశాము. మీరందరూ కూడా మాలాగే దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు. చాలా తక్కువ ధరకే మేమైతే టెస్టులను అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.